తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా గోదావరి నదులకు సంబంధించి జల వివాదాల పరిష్కారానికి ముందడుగు పడింది. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల సమస్యల సమగ్ర పరిష్కారానికి గాను కమిటీ నియమించాలని నిర్ణయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారులు, సాంకేతిక నిపుణులతో ఈ కమిటీని ఈ నెల 21లోగా నియమించనున్నారు. ఇక ఈ మేరకు నిన్న న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు, కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించి 13 అంశాల ఎజెండాగా నిర్వహించిన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, నీటి నిర్వహణ పద్ధతులకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. వివాదాల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటుపై నిర్ణయంతో పాటు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల నుంచి కాలువలకు వెళ్లే నీటి ప్రవాహాల తీరుతెన్నులను రియల్ టైంలో పర్యవేక్షించడానికి టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు శ్రీశైలం డ్యాంను పరిరక్షించడానికి జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నివేదిక మేరకు మరమ్మతు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇక కృష్ణానది యాజమాన్య బోర్డును హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించాలన్న నిర్ణయం కూడా జరిగింది. ఇక గోదావరి బోర్డును హైదరాబాద్లో కొనసాగిస్తూ కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడ లేదా అమరావతికి తరలించేందుకు ఇద్దరు సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు అంగీకారం తెలిపారు. అటు తెలుగు రాష్ట్రాలే తనకు ముఖ్యమని, రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే వారిలో తాను ముందుంటానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక రాష్ట్రం బాగుండాలని, మరో రాష్ట్రం వెనకబడిపోవాలని భావించే వ్యక్తిని కానని తేల్చి చెప్పారు. తెలంగాణ నిర్మించుకునే ప్రాజెక్టులకు తాను ఎప్పటికీ అడ్డు చెప్పబోనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాడానని, అరెస్టు కూడా అయ్యానని చంద్రబాబు గుర్తు చేశారు. బాబ్లీ ప్రాజెక్టు ఆందోళనలో రేవంత్ రెడ్డి కూడా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టుల విషయంలో సామరస్యంగా చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. కేంద్రం ఆధ్వర్యంలోని సాంకేతిక నిపుణుల కమిటీలో చర్చించాక కూడా సమస్యలు తేలకపోతే అపెక్స్ కౌన్సిల్లో చర్చిద్దామని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. అటు కృష్ణా జలాల వినియోగంపై టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకరించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది తెలంగాణ సాధించిన విజయమన్నారు. సమావేశంలో బనకచెర్లకు సంబంధించిన అంశాలేవీ ప్రస్తావనకు రాలేదన్నారు. గోదావరి, బనకచెర్ల కడతామని ఏపీ అడిగితేనే కదా తాము అభ్యంతరం తెలిపేదని వ్యాఖ్యానించారు. అసలు ఎజెండాలో బనకచెర్ల ప్రతిపాదనే లేదని, అలాంటప్పుడు ఆ ప్రాజెక్టును ఆపాలనే చర్చ ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. బనకచెర్లపై తాము ఇప్పటికే ఫిర్యాదు చేశామని, తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని పోలవరం అథారిటీ, సిడబ్ల్యూసీ, గోదావరి బోర్డు ఏపీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాయని గుర్తు చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలు కూడా ఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు లేవనెత్తాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరు ఎదురు చూస్తున్నారని ఆరోపించారు. ఇరు రాష్ట్రాలు కొట్టుకుంటే తమకు బాగుంటుందని వాళ్లు అనుకుంటున్నారని, వారిని చూసి జాలిపడ్డం తప్ప ఏమీ చేయలేమని అన్నారు. 10 ఏళ్ల అవకాశం ఇచ్చినా ఏ సమస్యను పరిష్కరించలేకపోయారని, వాళ్ల దుఃఖాన్ని, బాధను తాము అర్థం చేసుకుంటామని ఎద్దేవా చేశారు.